మన ఇండియన్ ఇండస్ట్రీలో మొదటి రోజు 200 కోట్లకు పైగా అందుకున్న సినిమా ఒకే ఒక సినిమా ఉంది, అది దురంధర్ పార్ట్ 2. ఆ సినిమా రావడం జరిగింది. మొదటి రోజు 240 కోట్లకు పైగా వసూలు అందుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లిస్ట్లో 200 కోట్లకు పైగా అందుకునే సినిమా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా టాక్సిక్ సినిమాకు మొదటి రోజు ఖచ్చితంగా 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఏంటంటే ఇయర్ ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏంటంటే ఫౌజీ ఉంది, ఫౌజీ 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. తర్వాత రామాయణ ఉంది, రామాయణ కూడా మొదటి రోజు 200 కోట్లకు పైగా. ఇవి గ్యారంటీ సినిమాలు అనమాట. ఫౌజీ ఇంకా రామాయణ, టాక్సిక్ ఇవి గ్యారంటీ సినిమాలు. మొదటి రోజు 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే తమిళ మార్కెట్ నుంచి రాబోతున్న జైలర్ 2, సో ఆ సినిమాలో స్టార్ క్యాస్ట్ ని బట్టి అది కూడా మొదటి రోజు 200 కోట్ల వసూలు చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఏంటంటే ఆ సినిమా నుంచి టీజర్లు, ట్రైలర్లు బయటకు వస్తే అది ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగలిగితే అక్కడ ఆ సినిమా కూడా ఒక అవకాశం ఉంది. ఇప్పటివరకు తమిళ మార్కెట్ నుంచి మొదటి రోజు 200 కోట్లు అందుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. కాబట్టి జైలర్ 2 రజనీకాంత్ గారి సినిమా 200 కోట్లు అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుంటాం. ఇక అసలు విషయంలోకి వచ్చినట్టయితే టాక్సిక్ ఆగస్ట్ 26వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి ఈరోజు 4వ తారీఖు కాబట్టి ఇంకొక 20 రోజులు అలా ఇలా కలుపుకుంటే ఇంకో 20 రోజులు సమయం ఉంది. మరి 20 రోజుల ముందు ఇప్పటి వరకు టాక్సిక్ సంబంధించిన ఏదైతే బిజినెస్ ఉందో, బిజినెస్ ఎంత జరగడం జరిగింది అంటే ప్రీ బిజినెస్ ఉంటుంది కదా, ప్రీ బిజినెస్ ఎంత జరగడం జరిగింది, అఫీషియల్ గా బయటికి ఎంత రావడం జరిగింది, ఇప్పటి వరకు బిజినెస్ కానిది ఎంత, ఒకవేళ అది కూడా బిజినెస్ అయితే సినిమా రిలీజ్ ముందు ఎన్ని కోట్లని సినిమా ప్రీ బిజినెస్ ద్వారా వసూలు చేసే అవకాశం ఉంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. యష్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా చూస్తున్నప్పుడు ఇప్పుడే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోక. అలాగే మన ఛానల్కి హైప్ బటన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హైప్ బటన్ ఒకసారి నొక్కి అలా వదిలేసే, ఎందుకంటే 8వ తారీఖు మనకు టాక్సిక్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది కాబట్టి ఇక అక్కడ నుంచి టాక్సిక్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ డైలీ ఒకటి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో డైలీ కూడా మనం టాక్సిక్ మూవీకి సంబంధించి అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి మనం ప్రీ బిజినెస్ గురించి మాట్లాడుకునే ముందుగా ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఇప్పటి వరకు వస్తున్న కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే సినిమా బడ్జెట్ వచ్చి 500 నుంచి 600 కోట్లు అనడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రూపొందడం జరిగింది. మరి ఇంత తక్కువ బడ్జెట్ ఎందుకు అయిందంటే మన యష్ ఎవరైతే ఉన్నారో యష్ ఈ సినిమాకి ఫీజు తీసుకోలేదు. ఫీజు తీసుకోకుండా ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ప్రాఫిట్ లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక 50 crores ఏమో చార్జ్ చేయడం జరిగిందంటే 50 crores తో పాటు మిగతాది ఏదో ఉంటుందో దాన్ని ప్రాఫిట్ రూపంలో తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటివరకు అఫీషియల్ గా రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అందుకే సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 500 నుంచి 600 కోట్ల వరకు రావడం జరిగిందని చెప్పి ఇప్పుడు అది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, బట్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 500 నుంచి 600 కోట్ల రూపాయలు అంటున్నారు. కాబట్టి సరే మనం 500 నుంచి 600 కాదు, ఒక 700 కోట్ల రూపాయలు ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ అయింది అని చెప్పి మనం అనుకుందాం. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఏమేమి జరిగింది, అఫీషియల్ గా బయటికి ఫిగర్స్ ఎంత రావడం జరిగింది, మరి అన్అఫీషియల్ గా ఇంకా బిజినెస్ కానివి అవి ఫ్యూచర్ లో బిజినెస్ ఎంత చేసే అవకాశం ఉంది, ఎందుకంటే సినిమా రిలీజ్ దగ్గరే ఉంది, ఇంకో 20 రోజుల్లో ఉంది కాబట్టి ఆ సినిమాలకు సంబంధించిన బిజినెస్ ఎంత జరిగే అవకాశం ఉంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా రైట్స్ ఏవైతే థియేట్రికల్ రైట్స్ ఉంటాయో, థియేట్రికల్ రైట్స్ ఫస్ట్ మన తెలుగు మార్కెట్లోనే కావడం జరిగింది. మన తెలుగు మార్కెట్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే మన దిల్ రాజు భయ్య అయితే ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఎంత అంటే దాదాపుగా 120 కోట్ల రూపాయలకు టాక్సిక్ సంబంధించిన హక్కుల్ని దిల్ రాజు తీసుకోవడం జరిగింది. అంతకుముందు KGF 2 కూడా ఈయనే తీసుకోవడం జరిగింది. KGF 2 దాదాపుగా 110 కోట్ల రూపాయలకేమో తెలుగు మార్కెట్లో తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది, రైట్స్ కూడా అద్భుతంగా సోల్డ్ కావడం జరిగింది, సినిమా కలెక్షన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. అండ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాకి సంబంధించి కూడా దాదాపుగా దిల్ రాజు 120 కోట్ల రూపాయలకు ఈ సినిమాకి సంబంధించిన హక్కుల్ని తెలుగు మార్కెట్లో సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి తమిళనాడు మార్కెట్ నుంచి కూడా రైట్స్ అయితే బయటికి రావడం జరిగింది. తమిళనాడు మార్కెట్ నుంచి ఏకంగా 5 మంది డిస్ట్రిబ్యూటర్ డిఫరెంట్ ప్లేసెస్ లో, అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరు తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా తమిళనాడులో 5 మంది డిస్ట్రిబ్యూటర్లు తీసుకోవడం జరిగింది. ఎంతకంటే ఓవరాల్ గా 63 కోట్ల రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది. సో తెలుగు మార్కెట్ లో 120 కోట్ల రూపాయలకు వెళ్ళింది, తమిళనాడు మార్కెట్ లో 63 కోట్ల రూపాయలకు వెళ్ళి జరిగింది. ఈ కన్నడ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్టయితే కన్నడ మార్కెట్ లో ఏదైతే KVM ప్రొడక్షన్స్ ఉందో వాళ్ళే సినిమాని ఓన్ బ్యానర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి రిపోర్ట్ అయితే బయటికి రాదు, అది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఓన్ బ్యానర్ లో రూపొందింది, ఓన్ బ్యానర్ వల్లే కన్నడ మార్కెట్ లో దీన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి. కానీ కన్నడ మార్కెట్ లో ఒకవేళ వాల్యూ ఉంటే మాక్సిమం ఈజీగా ఒక 100 కోట్ల రూపాయలు వేసుకునే వాళ్ళం, బట్ ఓన్ బ్యానర్ కాబట్టి ఇక్కడ కన్నడ ఏదైతే మార్కెట్ ఉందో దానికోసం పక్కన చెప్పేద్దాం. ఇక ఇప్పటి వరకు రైట్స్ అయితే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తమిళనాడు మార్కెట్ లో మాత్రమే అఫీషియల్ గా ఫిగర్ అయితే బయటికి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి సినిమాకి సంబంధించి ఏదైతే ప్రీ బిజినెస్ ఉంటుందో, అంటే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఈ 3 కూడా ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే జీ నెట్వర్క్ వాళ్ళే తీసుకోవడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ 3 సంబంధించిన హక్కుల్ని కంబైన్డ్ గా తీసుకున్నారు, కేవలం 235 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది అని అంటున్నారు. బట్ అంత తక్కువ తీసుకోరు, ఎందుకంటే మనకు ఇంతకుముందు KGF 2 సినిమాకి సంబంధించి ఓన్లీ డిజిటల్ రైట్స్ దాదాపుగా 300 కోట్లకేమో పోవడం జరిగింది. డిజిటల్ రైట్స్ దాదాపుగా 300 కోట్ల వరకు రావడం జరిగింది. ఎంటైర్ గా ఏదైతే KGF 2 సినిమా ఉందో KGF 2 సినిమాకి
డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ మొత్తం కలిపి దాదాపుగా 420 నుంచి 450 కోట్ల వరకు వెళ్ళడం జరిగింది. ఇది టాక్సిక్. ఎందుకంటే ఫ్యాన్ వరల్డ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా ఏంటంటే ఇక్కడ రిపోర్ట్ అనేది కొంచెం తప్పుగా రావచ్చు. బట్ ఏంటంటే మనం ఈ 235 కోట్లు ఏదైతే ఉందో దాన్ని మనము డిజిటల్ రైట్స్ మాత్రమే వేసుకుందాం. డిజిటల్ రైట్స్కి 235 కోట్ల రూపాయలు అనుకుందాం. సో ఏంటంటే మళ్ళీ శాటిలైట్ ఏదైతే ఉంటుందో, మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దానికి సపరేట్గా వేసుకుందాం. సో 235 కోట్ల రూపాయలు జీ నెట్వర్క్ వాళ్ళు ఓన్లీ డిజిటల్ హక్కులకి పేమెంట్ వాళ్ళు చేశారనుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్. ఓవర్సీస్ మార్కెట్లో ఏదైతే పార్స్ సంస్థ ఉందో, పార్స్ సంస్థ అనేది తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని లాంగ్వేజ్ సంబంధించి డిస్ట్రిబ్యూటెడ్ రైట్స్ ని పార్స్ సంస్థ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 105 కోట్ల రూపాయలకి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ 4 కూడా ఇప్పటివరకు అఫీషియల్ గా ఉన్నాయి. తెలుగు థియరిటికల్ రైట్స్, ఇంకా తమిళ్ థియరిటికల్ రైట్స్, అలాగే ఓవర్సీస్ థియరిటికల్ రైట్స్ ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి. ఇక జీ నెట్వర్క్ ఓన్లీ డిజిటల్ రైట్స్ మాత్రమే 235 కోట్ల రూపాయలకు అనుకుందాం. సో ఓవరాల్ గా ఈ అఫీషియల్ గా ఉన్న ఫిగర్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగిందంటే 523 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 523 కోట్ల రూపాయలు అఫీషియల్ గా వచ్చిన ఫిగర్ మాత్రమే ఇప్పటివరకు 523 కోట్ల రూపాయలు. అండ్ బడ్జెట్ వచ్చేసి మనం యావరేజ్ గా 700 కోట్ల రూపాయలు అనుకుందాం. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా మిగతా రైట్స్ ఉంటాయి. హిందీ రైట్స్ ఉంటాయి, మలయాళం రైట్స్ ఉన్నాయి, ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో ఏదైతే ఇంగ్లీష్ వర్షన్ ఉందో ఇంగ్లీష్ వర్షన్ సంబంధించిన రైట్స్ ఉంటాయి, అలాగే శాటిలైట్ ఇంకా మ్యూజిక్. వాటి గురించి మనం ఒకసారి ఒక అందాజా వేసుకున్నట్టయితే హిందీ రైట్స్ లాస్ట్ టైం KGF 2 ఏదైతే ఉందో అనిల్ తడాని తీసుకోవడం జరిగింది. మాక్సిమం మన తెలుగు అంటే సౌత్ సినిమాలు ఎక్కువగా అక్కడ అనిల్ తడాని తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ధర్మ ప్రొడక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు KGF 2 కూడా అనిల్ తడాని తీసుకోవడం జరిగింది. KGF 2 రైట్స్ వచ్చేసి దాదాపుగా 100 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ టాక్సిక్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పోతున్నాయి, తమిళనాడులో 60 కోట్ల రూపాయలకు పోయిందంటే ఖచ్చితంగా అనిల్ తడాని ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ 180 నుంచి 200 కోట్ల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతకు మించి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండివిజువల్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి. టాక్సిక్ సినిమాకి సంబంధించిన రైట్స్ లాస్ట్ టైం 150 కోట్లు ఏమో అన్నారు, బట్ అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఏంటంటే ఈజీగా 200 కోట్లకు పైగా హిందీకి సంబంధించి, నార్త్ బెల్ట్ కి సంబంధించిన రైట్స్ అనేది సోల్డ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మలయాళం మార్కెట్ నుంచి KGF 2 సంబంధించిన రైట్స్ దాదాపుగా 10 కోట్ల రూపాయలకు థియరిటికల్ రైట్స్ సేల్ కావడం జరిగింది అప్పుడు. సో ఇప్పుడు టాక్సిక్ 20 కోట్ల రూపాయలు వేసుకుందాం, యావరేజ్ గా 20 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ ని సోనీ పిక్చర్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఎంత తీసుకున్నారు అనేది అఫీషియల్ గా లేకపోయినా మన ఇండియన్ వర్షన్ నే అక్కడ దాదాపుగా 105 కోట్ల రూపాయలకి తీసుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ దాదాపుగా 100కు పైగా దేశాల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అది సోనీ పిక్చర్స్ లాంటి ఒక భారీ సంస్థ తీసుకోవడం జరిగింది కాబట్టి యావరేజ్ గా 100 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఎక్కువ కూడా అవసరం లేదు, 100 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఈ అఫీషియల్ ఫిగర్ ఎప్పుడు వస్తుందంటే సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందు పూర్తిగా క్లారిటీగా రావడం జరుగుతుంది. అది కూడా ప్రొడ్యూసర్ నుంచి రాదు, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ సంస్థలు తీసుకోవడం జరుగుతుందో వాళ్ళ నుంచి అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ లో సినిమా 100కు పైగా దేశాల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక 100 కోట్ల రూపాయలు వేసుకుందాం. అంటే దేశానికి 1 కోటి రూపాయలు అనుకోండి, 100 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చి శాటిలైట్ రైట్స్, అంటే టీవీలో చూపించే రైట్స్ ఏవైతే ఉంటాయో శాటిలైట్ రైట్స్ వచ్చేసి దాదాపుగా ఒక 120 కోట్ల రూపాయలు అనుకుందాం. ఎందుకంటే KGF 2 కూడా అప్పుడు దాదాపుగా 120 కోట్లు, 120 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో టాక్సిక్ కూడా ఒక 120 కోట్ల రూపాయలు అనుకుందాం. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ రైట్స్ యావరేజ్ గా రవి బసూర్ అయినప్పటికీ కూడా ఒక 30 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఎక్కువగా అవసరం లేదు, ఒక 30 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు ఈ రైట్స్ అన్ని కలుపుకున్నట్టయితే ఏదైతే మనకు అఫీషియల్ గా రావడం జరిగిందో ఆ రైట్స్ ఇంకా ఏదైతే మనం ఇప్పుడు అందాజా వేసుకుంటున్నామో, సో ఏంటంటే మనము చెప్పిన దానికి ఇంకొంచెం ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ తో తీయడం జరిగింది, చాలా 4 సంవత్సరాలు కష్టపడి తీయడం జరిగింది. హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు. స్టార్ క్యాస్ట్ కూడా యష్ ఉన్నాడు, కిరణ్ అద్వాన్ ఉంది, నయనతార ఉంది, హిమా ఖురేషి ఉంది, తారా సుతారియా ఉంది, అలాగే మన రుక్మిణి వసంత్ ఉన్నారు, అక్షయ్ ఒబెరాయ్ ఉన్నాడు, డిసెల్వా ఉన్నాడు, మళ్ళీ బాలాజీ ఉన్నాడు. సో ఏంటంటే చాలా మంది స్టార్ క్యాస్ట్ కూడా ఉన్నారు కాబట్టి సో ఏంటంటే భారీ బడ్జెట్ తో సినిమా తీయడం జరిగింది కాబట్టి మినిమం బిజినెస్ సినిమా రిలీజ్ కు ముందే దాదాపుగా 993 కోట్ల రూపాయల బిజినెస్ వచ్చే అవకాశం ఉంది సినిమాకి. 993 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకోవడం జరిగిందో ఓవరాల్ గా 993 కోట్ల రూపాయల బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్స్ ఇంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది, 1000 కోట్ల రూపాయలు అందుకునే అవకాశం ఉంది, లేదంటే 900 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ గ్యారంటీ ఏంటంటే అఫీషియల్ గా వచ్చిన ఫిగరే ఇప్పటి వరకు 523 కోట్ల రూపాయలు వచ్చింది కాబట్టి అన్అఫీషియల్ గా మనం మాట్లాడుకున్నా కానీ ఈజీగా 800 కోట్లకు పైగా బిజినెస్ అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే చేస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే 800 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది. ఐ థింక్ నా ఎస్టిమేషన్ వచ్చేసి 1000 కోట్ల వరకు వెళ్తుంది అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. మరి వెళ్తే మంచిదే, ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే లాభాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చి మనం యావరేజ్ గా 700 కోట్లు అనుకున్నా కానీ 1000 కోట్ల వరకు వెళ్తే సినిమా రిలీజ్ ముందు దాదాపుగా 300 కోట్ల ప్రాఫిట్ అయితే సినిమా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి 1000 కోట్ల వరకు బిజినెస్ వెళ్తుందా లేదా అనేది మనకి ఇంకో కొద్ది రోజుల్లో అయితే తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు, సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది, అదే బుధవారం రోజు అయితే ఇంకా రక్షాబంధన్ ఉంది అనుకుంటా, హాలిడే ఉంది.
మరి మొదటి రోజు టాక్సిక్ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది? 200 కోట్లు అయితే అందుకుంటుంది. మరి 200 కోట్లు అందుకొని సినిమా పాన్ వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజు ఈ సినిమా 300 కోట్లు అందుకునే అవకాశం ఉందా లేదా? మొదటి రోజు టాక్సిక్ సినిమా 300 కోట్లు అందుకొని ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా సాధించిన రికార్డ్ని సాధిస్తుందా లేదా? ఎందుకంటే ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏంటంటే పుష్ప 2 మొదటి రోజు 294 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. మరి ఆ రికార్డ్ని టాక్సిక్ బద్దలు కొట్టి, ఎందుకంటే సినిమా పాన్ వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఇండియాలోనే, అంటే నార్మల్గా అన్ని సినిమాలు రిలీజ్ అయినట్టు రిలీజ్ అయితే మనము చెప్పుకునే వాళ్ళం కాదేమో. కాకపోతే ఏంటంటే సినిమా పాన్ వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవుతుంది కాబట్టి మొదటి రోజు పుష్ప రికార్డ్ని బద్దలు కొట్టి టాక్సిక్ 300 కోట్లకు పైగా వసూలు చేస్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. హై బటన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హై బటన్ కూడా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. జై హింద్, జై భారత్, నమస్తే.